ఏంటి ఇది? చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? నేను చేసే ఏంటి ఎందుకు కొడుతున్నావు దాన్ని? చూడండి, నిన్ను కూడా పాపం లేదే. ఏంటి ఇది? దాన్ని అడగండి. బజార్కి ఇచ్చింది. ఏంటిది ఏంటిది? చెప్పవే. చదువుకుంటున్నావు కానీ నీ స్వేచ్ఛ వదిలేస్తే నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తావా? ఏంటి ఏంటి ఫోటో? చెప్పవే చెప్పు. అగో చంపేస్తానే, నీ కాళ్ళు చేతి తిరగకుండా ఇంట్లో పడేస్తుంది. అగో రారా. ఏంట్రా ఇది? ఫ్రెండ్ నన్ను ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు. అది ఏం చేశాడు చూడు. నాకు ఈ విషయం ముందే తెలుసు నాన్న. అసలు ఎవడరా? నా ఫ్రెండ్. నా కూతురు చేసుకోవడానికి అడిగి ఏ అర్హత ఉందిరా? వాడు నా చిన్ననాటి స్నేహితుడు. నాకంటే చాలా మంచోడు, నాకంటే ఎక్కువ చదువుకున్నాడు. ఎందుకంటే ఇంకే అర్హత కావాలి? ఏంటంటూ ఏంటి? ఓహో, వాడిదే మతం, ఏ కులం, అడ్డుబొట్ట నిలుబొట్ట, వాడికి జంజం ఉందా లేదా, గౌత్రం ఏంటి, అంతేగా? అవి మీకు కావాలి, ప్రేమికులకు అవసరం లేదు. మీకు మీ కూతురు సంతోషం ముఖ్యమా? మన కష్టాలుంటే నవ్వుకుని సుఖపడుతుంటే బాధపడే బంధువులు ముఖ్యమా? ఎవడో తెలియని వాడికి ఇచ్చి చేసి ఆ తర్వాత బాధపడే కంటే తెలిసిన వాడికి ఇచ్చి చేస్తే చెల్లెలు సుఖంగా ఉంటుంది నాన్న. వాడు దీన్ని మనకంటే బాగా చూసుకుంటాడు నాన్న, నాకు తెలుసు. ఒప్పుకోండి ప్లీజ్. నేను కోరుకునేది ఎలాగో నాకు దక్కలేదు నాన్న. కనీసం చెల్లెలు కోరుకునేదైనా దానికి ఇచ్చేయండి నాన్న. ఏంటంటే అలా వెళ్ళిపోతున్నారు? నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. అంతా మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. థాంక్స్ అన్నయ్య. వినిపిస్తుందిరా? ఇప్పుడు ఏదైనా వినిపిస్తుందిరా నీకు? చెప్పు, అవమానించావు, నమ్మక ద్రోహం చేశావు. నేనా నమ్మక ద్రోహం? రారా ఎక్కడికి? వాళ్ళకి ఇవి చాలరా. అనవసరంగా నా దగ్గరికి పంపించావు. వాళ్ళు బాధ్యతతో బతకడానికి రాలేదు. ప్రేమ పెళ్లి అని చెప్పి